ఐపీఎల్ 2025 కు సంబంధించిన వార్తలు ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. మరో 4-5 నెలల్లో మెగా ఆక్షన్ జరుగుతూ ఉండడంతో ఫ్రాంచైజీలన్నీ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. పాత వాళ్లను వదిలించుకుని కొత్త వారిని తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇక తాజాగా గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీలో జరుగుతున్న మార్పుల గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీ కొత్త మార్పులతో వచ్చే ఏడాది ఐపీఎల్ టోర్నీ ఆడేందుకు సమాయత్తం అవుతోంది. ఇక ఇప్పటి వరకు హెడ్ కోచ్ గా వ్యవహరించిన ఆశిష్ నెహ్రా తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. నెహ్రా స్థానంలో యువరాజ్ సింగ్ ను హెడ్ కోచ్ గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక అదే విధంగా గుజరాత్ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నెహ్రాతో పాటు విక్రమ్ సోలంకి కూడా గుజరాత్ ఫ్రాంచైజీలో 2022లో చేరారు. వీరిద్దరి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గా నిలిచింది. అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు. హార్దిక్ పాండ్యాను గుజరాత్ జట్టులోకి ఆహ్వానించి కెప్టెన్ ను చేసింది కూడా ఆశిష్ నెహ్రాయే కావడం విశేషం. ఇక హార్దిక్ పాండ్యాకు అనునిత్యం గైడ్ చేసి జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. స్వతహాగా పేస్ బౌలర్ అయిన నెహ్రా గుజరాత్ జట్టులో బౌలర్లను రాటుదేలేలా తీర్చిదిద్దాడు. మహమ్మద్ షమీ వంటి సీనియర్ తో కలిసి జట్టు విజయానికి ఎంతగానో తోడ్పడ్డాడు. మరి అటువంటి హిట్ కాంబినేషన్ 2024 సీజన్ లో లేకుండా పోయింది. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లిపోయాడు. గాయం కారణంగా మహమ్మద్ షమీ ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. దీంతో శుభ్మన్ గిల్ సారథ్యంతో గుజరాత్ జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక గుజరాత్ జట్టులోకి కొత్తగా వస్తున్న యువరాజ్ సింగ్ ఆ జట్టును తిరిగి గాడిలో పెడతాడు అనే నమ్మకంతో ఆ ఫ్రాంచైజీ యజమానులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. యువరాజ్ సింగ్ తో పాటు ఇతర కోచింగ్ స్టాఫ్ కూడా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.